హాయ్ ఎవ్రీవన్. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు కదా, మా మామయ్య కూతురు పెళ్లి చూపులకి వెళ్ళిన మేము అక్కడ చూడగానే షాక్ అయ్యాం. ఎందుకంటే ఒక సైడ్ భోజనాలు ప్రిపేర్ అవుతున్నాయి, మరో సైడ్ టెంట్ వేసి మరి చాలామంది రిలేటివ్స్, అంటే మా అమ్మాయి తరపున రిలేటివ్స్, అబ్బాయి తరపున రిలేటివ్స్ వచ్చి కూర్చున్నారు. ఏంటి అని అడిగితే ఆల్రెడీ అమ్మాయి అబ్బాయిని బయట కలిశారు వాళ్ళు. ఇంకా ఓకే అనుకున్న తర్వాత ఇంకా అందరి ముందు, అంటే అమ్మాయి తరపున వాళ్ళకి అబ్బాయి తరపున వాళ్ళకి చూపించాలి. అఫీషియల్గా ఓకే చేసి ఈక్వల్ టు మనం ఎంగేజ్మెంట్ లాగా, చిన్నగా ఎంగేజ్మెంట్ లాగా పూలు పనులు పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నారన్నమాట. ఇంకా అలా అని చెప్పేసి చాలామందిని పిలిచారు. ఇంకా అమ్మాయిని రెడీ చేసి ఆ, వాళ్ళు బయటికి తీసుకురమ్మని చెప్పగానే ఇంకా మా వదిన తన చేతికి టీ ఇచ్చి పంపించింది. తను లోపల చాలా భయపడుతుంది. వామ్మో అక్క, నా వల్ల అవ్వుద్దా, నాకు భయం వేస్తుంది అని అంటే, ఎవరికైనా భయం అవుద్ది. ఎందుకంటే అమ్మాయి జీవితంలో జరిగే, అంటే ఫస్ట్ ఫేజ్ కదా, అంటే ఇంకా అందరినీ చూడాలి, కొత్త పర్సన్స్, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి టీ కాఫీలు ఇవ్వాలి. ఇంకా కొంచెం నర్వస్గా ఫీల్ అయింది. ఇంకా అలా అబ్బాయి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇటు అమ్మాయి రిలేటివ్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చేస్తూ ఉంది. ఇంకా తనకి ఇటు ఒక చేతిలో టీ పట్టుకోవడము, ఇంకో చేతిలో శారీ క్యారీ చేయడం అనేది తనకి ఇబ్బంది ఉంది. ఎందుకంటే శారీ అనేది తనకు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది కావచ్చు. ఇంకా మేము అలా నవ్వుతూ తను చూస్తుంటే ఇంకా తను నవ్వుకుంటూ లోపలికి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇటు అబ్బాయి అంటే జెంట్స్కి ఇచ్చేసాం కదా, ఇంక ఇప్పుడు లేడీస్కి ఇవ్వాలి కదా. అబ్బాయి తరపున వచ్చిన వాళ్ళ మమ్మీ, వాళ్ళ అక్కకి, వాళ్ళకి అందరికి, వాళ్ళ చుట్టూ వచ్చిన రిలేటివ్స్ కూడా ఇస్తూ ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళ అత్తమ్మతోటి, వాళ్ళ ఆడపడుచుతోటి బాగున్నారా అనుకుంటూ మాట్లాడేసింది. ఇంకా ఆ తర్వాత అమ్మాయిని నిలబెట్టేసి మరి తిను అమ్మాయి పెళ్లి కూతురు అని చెప్పేసి అందరికీ చూపించి మరి అమ్మాయి నచ్చిందా అని అబ్బాయిని అడిగారు అందరి ముందు అఫీషియల్గా. అడిగినప్పుడు అబ్బాయి ఓకే అని చెప్పేశాడు. ఆ తర్వాత అమ్మాయిని అడిగితే అబ్బాయి ఓకేనా అని అమ్మాయిని అడిగితే అమ్మాయి కూడా ఓకే అని చెప్పింది అనమాట. ఇంకా కూర్చొని అదే డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ డిస్కషన్ జరిగిన తర్వాత ఇంకా ఒకరినొకరు చూసుకున్నాక జరిగేదంతా తెలుసు కదండి. కట్న కానుకల గురించి ఇంకా ఇంకా మెయిన్ అక్కడ ఉన్న పెద్ద మనుషులే మాట్లాడతారు. అంటే మాట్లాడి తన కూతురికి ఎంత పెట్టాలి అనుకునేది ఇంకా తండ్రి డిసైడ్ చేసి చెప్పేశాడు. అంతా ఓకే అయిపోయింది. ఓకే అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా పూలు పనులు కార్యక్రమానికి వచ్చేసరికి ఇంకా అమ్మాయి వాళ్ళు తెచ్చిన వాళ్ళ అమ్మాయిలు చదువుకున్నారు, అబ్బాయి తరపున వచ్చిన వాళ్ళు చదువుకున్నాయి. బయటికి తీసుకొచ్చారు ఫ్రూట్స్. తీసుకొచ్చిన తర్వాత ఇంకా అమ్మాయి అబ్బాయిని కూర్చోబెట్టాలి అని చెప్పేసి చైర్స్ పెట్టండి అని పిలుస్తున్నాం. ఇంకా చైర్స్ పెట్టేసిన తర్వాత అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టేసాం పక్క పక్కన. బాగున్నారా చెప్పండి వాళ్ళిద్దరూ. ఒకవేళ బాగుంటే కమెంట్ పెట్టండి ఎలా ఉన్నారు అనేది. ఆ తర్వాత అమ్మాయి కొంచెం నవ్వునన్నా తనకి ఏదో ఇంకా భయంతో చూస్తూనే ఉంది తను. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మా మామయ్య ఇంకా అబ్బాయి మనవాడు అనిపించుకోవాలి అని అంటే మనం టవల్ కప్పి మనం ఏమైతే తీసుకొచ్చినామో అవి పెట్టాలి కాబట్టి ఫార్మాలిటీగా టవల్ కప్పేశాడు. కప్పేసిన తర్వాత ఇంకా అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరూ వాళ్ళు తెచ్చిన వాటిని ఎక్స్చేంజ్ చేసేసుకున్న తర్వాత ఇంకా మా మామయ్య, అంటే నాకు అన్నయ్య అవుతాడు అబ్బాయి, ఇంకా అన్నయ్యకి స్వీట్ తినిపించేశాడు. అదేవిధంగా తన కూతురికి కూడా స్వీట్ తినిపించేశాడు. ఆ తినిపించిన తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ అక్క తను కూడా స్వీట్ తినిపించేసింది. ఆ తర్వాత మా పెద్ద మామయ్య పెద్దత్త వాళ్ళు కూడా స్వీట్ తినిపించారు. ఇంకా ప్రతి ఒక్కరు అన్నమాట, రిలేటివ్స్ వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు, మా సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పెట్టేశారన్నమాట స్వీట్స్. ఆ తర్వాత మా మామయ్య వాళ్ళు అబ్బాయికి ముందుగా కొన్ని డబ్బులు పెట్టి, అంటే ఈ పర్సన్ ఇంకా ఇప్పుడు మా ఇంటి పర్సన్, అంటే మా ఇంటి అల్లుడు అని చెప్పుకోవడానికి కొన్ని డబ్బులు పెట్టి పూల పండ్లు పెట్టి చెప్పుకుంటారు అన్నమాట. ఇంకా తర్వాత నేను, మా ఆయన, మా వదిన, మా అన్నయ్య, తర్వాత సంపత్, శైలజ, వీళ్ళందరూ ఇంకా మేము లైన్గా వాళ్ళకి స్వీట్స్ పెడుతూ కంగ్రాచులేషన్స్ చెప్తూ కూర్చున్నాము. ఇంకా వాళ్ళు ఇంకా చుట్టూ వచ్చిన రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆ తర్వాత వీళ్ళు ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళు మా అమ్మమ్మ, తాతయ్య. ఇంకా ఇక్కడ మేము కట్ చేస్తుంది ఏంటి అని అంటే ఫ్రూట్స్. అవి ఏంటంటే ఇప్పుడు అమ్మాయికి అబ్బాయికి ఒడిలో పెట్టినవి ఉంటాయి కదా, అవి మేము కట్ చేసి ఈ టైంలో ఏం చేస్తారంటే బెల్లం అన్నము, అదేవిధంగా గుడాలు చేస్తారన్నమాట. ఆ బెల్లం అన్నము గుడాలు చేసిన వాటిలో వీళ్ళకి పెట్టిన ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఒళ్ళో పెట్టిన ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసి అక్కడ ఎంతమంది అయితే రిలేటివ్స్ వచ్చారో, ఎంతమంది అయితే అక్కడ చూడడానికి వచ్చారో ప్రతి ఒక్కరి నోటిని తీపి చేస్తారనమాట. కాబట్టి ఇటు బెల్లం అన్నము, అదేవిధంగా గుడాలు, ప్లస్ వాళ్ళ ఒడిలో పెట్టిన పూల పండ్లు, ఆ పండ్లని వాటన్నిటిని కట్ చేసి పెట్టేసి ఇంకా అందరికీ ఇచ్చేసారన్నమాట. ఇచ్చిన తర్వాత ఇంకా ఈ కార్యక్రమం అయిపోగానే ఇంకా ఫుడ్ దగ్గరికి వచ్చేసారు. ఫుడ్
ఏమేమి పెట్టారంటే చికెన్, సాంబార్ అలా పెట్టేసి ఇంకా చిన్న ఎంగేజ్మెంటే అనుకోండి, ఆ విధంగా జరిగింది. మేమైతే చాలా హ్యాపీగా జరిగింది. ఇదండి ఫుల్ వీడియో. నచ్చితే లైక్ చేయండి.